చెప్పిన విషయాలు. కనీసం ఆయనైనా కొంతవరకు లిక్కర్ పాలసీకి సంబంధించి ఇన్వాల్వ్మెంటు, తన నివాసంలో జరిగిన చర్చలు, అలాగే రాజకేశ్ రెడ్డి పాత్ర 100 కోట్లు తను అరేంజ్ చేసింది, ఇవన్నీ కొంత చెప్పుకొచ్చారు. మిథున్ రెడ్డి నెక్స్ట్ డే హాజరయ్యారు. 22 విజయసాయిరెడ్డి హాజరైతే 23న విజయసాయిరెడ్డి ఈడీ ముందు హాజరయ్యారు నిన్న. ఆయనైతే అసలు నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు, ఇదంతా ప్రభుత్వం నా మీద కక్షపూరితంగా చేస్తోన్న ఒక పెట్టిన కేసు ఆరోపణలు అని. సరే, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సిట్టు వేసింది. ఇంతకుముందు పలు సందర్భాల్లో మిథున్ రెడ్డిని విచారించింది. ఆయన అరెస్ట్ అయ్యారు, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. ఇది లిక్కర్ స్కామ్లో. అంటే పాలసీ తమకు అనుగుణంగా మార్చేసుకుని ఆటోమేటిక్ విధానం తీసేసి మాన్యువల్ విధానం తీసుకొచ్చి వేల కోట్ల కుంభకోణం చేసి అందులో పూర్తి ఆధారాలతో సిట్టు పిలిచినప్పుడు కూడా ఇదే సమాధానం చెప్పారు. ఇప్పుడు విచారణకు పిలిచింది ఈడీ. అంటే సిట్టు దగ్గర ఆధారాలు తీసుకుని, ఇన్ఫర్మేషన్ తీసుకుని, ఇందులో మనీ లాండరింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది ఇందులో. అందుకే విజయసాయిరెడ్డిని విచారించింది, మిథున్ రెడ్డిని విచారించింది. పలు కీలక ప్రశ్నలు అడిగితే ఆయన అదే తీరు, నాకు తెలీదు, సంబంధం లేదు అని చెప్పి. ఎప్పుడైతే అదాన్ డిక్షనరీస్తో మీరు డైరెక్టర్గా ఎందుకున్నారు, మీ పాత్ర ఏంటి అన్నప్పుడు మాత్రం కాస్త నీళ్లు నవ్వులారని తెలుస్తోంది. కానీ మిగతా అన్ని సందర్భాల్లో మాత్రం ఒకటే ఆ 3 ముక్కలు చెప్పి బయటకు వచ్చారు. మళ్ళీ విచారణకి పిలిచే అవకాశం కనిపిస్తోంది ఈడీ. ఇదే రకంగా నాకేం సంబంధం, నాకేం తెలియదన్న వైవి సుబ్బారెడ్డి కూడా మరొక కేసు. అంటే మీకు 2019 నుంచి 24 వరకు అన్ని కేసులే కదా, కేసులు, స్కాములు. పేరుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్ప జరిగిందంతా ప్రజల కోసం జరిగింది ఏం లేదు. ఉన్నది కూడా పోయింది, ఉన్న రాజధాని పోయింది, పరిశ్రమలు పోయాయి, ఉద్యోగాలు పోయాయి, పైగా నెత్తిన చెడ్డ పేరు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ జరిగినవి ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రకరకాల స్కామ్లు. అంటే కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే శ్రీవారి సన్నిధిని, పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని కూడా వదలకూడదని నిర్ణయించుకునే కుట్రలో భాగంగా కాకపోతే 250 కోట్ల విలువ చేసే నెయ్యి, అది అసలు నెయ్యే కాదు, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసిన సిట్, సిబిఐ 5 సభ్యులతో ఏర్పాటు చేసిన సిట్ నిన్న ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది నెల్లూరు ఏసీబీ కోర్టులో. అందులో చాలా కీలకమైన విషయాలు పెట్టారు. అందులో మొత్తం 5 డైరీలు, అంటే ఈ మిల్క్ ఎవరైతే సరఫరా చేశారో, నెయ్యి ఎవరైతే సరఫరా చేశారో అవి, తర్వాత 36 మంది నిందితులను ఈ జాబితాలో చేర్చారు. అయితే ఇందులో అప్పటి చైర్మన్లుగా ఉన్న, 4 ఏళ్ళు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి కానీ, చివరి ఏడాది ఎన్నికలకు ముందు చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు కానీ లేవు. ఎందుకు లేవో నేను చెప్తాను, మాట్లాడదాం. అయితే మిగతా వాళ్ళ పేర్లన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. నేనే సుప్రీంకోర్టుకు వెళ్ళాను, నా మీద ఆరోపణలు వస్తే తేల్చండి అని చెప్పి అన్న వైవి సుబ్బారెడ్డి ఇవాళ అసలు అది నెయ్యే కాదు, పామాయిలు అలాగే ఒక రసాయనం కలిపిన మిశ్రమం. అంటే ఎంత దారుణంగా 5 ఏళ్ల పాటు భక్తుల్ని మోసం చేస్తూ వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీశారు చూడండి. 60 లక్షల పైచిలుకు కిలోల నెయ్యిని, ఈ కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది. అది కల్తీదని తెలిసినా కూడా మైసూర్ ల్యాబ్ స్పష్టంగా అందులో జంతువుల కొవ్వుల అవశేషాలు ఉన్నాయని రిపోర్ట్లో వెల్లడించినా కూడా పట్టించుకోలేదు. అలాగే సరఫరా చేసేస్తూ ఉన్నారు. కుమ్మక్కయ్యారు. అంటే అక్కడ టీటీడీ అధికారులు, ఆ ప్రొక్యూర్మెంట్ అధికారులు, ఆ నెయ్యి సరఫరాదారులు కుమ్మక్కయ్య చేసిన వ్యవహారంలో ఈ కేసు ఎప్పుడు మలుపు తిరిగిందంటే వైవి సుబ్బారెడ్డి పిఏ, ఆయన దగ్గర 10 ఏళ్లకు పైగా పిఏగా చేసిన చిన్నప్పన్న, అతను అరెస్ట్ అవ్వడము, అతని పాత్ర బయటికి రావడము, అతను వెల్లడించిన వివరాలతో అతను కిలోకి 25 రూపాయలు లంచంగా తీసుకోవడం. సో ఈ మొత్తం వ్యవహారం అంతా బయటపడింది. నాకేం సంబంధం లేదు, అధికారుల స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయి, ప్రొక్యూర్మెంట్ మీద నేనేం సంతకం పెట్టను, కేవలం రికమెండేషన్స్ నేను యాక్సెప్ట్ చేస్తానంతే అని సుబ్బారెడ్డి అన్నారు. మరి అది తప్పించుకోవడం కాదా? ఇంత పెద్ద కుంభకోణం, ఇన్ని కోట్ల కుంభకోణం కేవలం అధికారుల స్థాయిలో లేకపోతే పిఏల స్థాయిలో జరిగిపోతుంది, అంత ధైర్యం ఉంటుందా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక పెద్ద వ్యవస్థలో, కోట్లాది మంది భక్తులు సందర్శించుకునే ఒక వ్యవస్థలో తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో, కేవలం లడ్డూ ప్రసాదం విషయంలోనే కాదు, ఈ మధ్య అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. స్వామివారికి సమర్పించే వస్త్రాల విషయంలో కానీ, ఈ లడ్డూ విషయంలో కానీ, అందులో ప్రొక్యూర్ చేసే
యాలకులు, జీడిపప్పు, ఇతర నట్స్ లేకపోతే వీటి విషయంలో కానీ అన్నిట్లో అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కుంభకోణాలకు పాల్పడ్డారు. సో సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్లో ఈ వివరాలు వెల్లడించింది. అంటే ఈ ఏఆర్ డైరీ అలాగే వైష్ణవి డైరీ సరఫరాదారులు ప్రముఖంగా వాళ్ళు అక్కడ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది బోలేబాబా డైరీ. బోలేబాబా డైరీ అసలు వాళ్ళకి నెయ్యి తయారు చేసే అర్హత కానీ, అసలు వాళ్ళకి ఆవులు లేవు, పాల సేకరణ చేయలేదు. ఆవులుంటే పాలు వాళ్ళ దగ్గరే ప్రొడ్యూస్ అవుతాయి, లేదా బయట నుంచి సేకరించాలి. మరి ఆ రెండూ చేయకుండా నెయ్యి లక్షల కిలోల నెయ్యి ఎట్లా వచ్చింది? సో అది నెయ్యి కాదు కాబట్టి రసాయనంతో తయారు చేసి పామాయిల్ కలిపేసి అక్కడికి వచ్చాక ఏదో కాస్త అందులో ఏదో నెయ్యి యాడ్ చేసి ఉంటారు. అంటే రెగ్యులర్గా దీని మీద ఫిర్యాదులు రావడం 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అప్పుడు ఇంకా బోర్డు మారలేదు, అదే కొనసాగుతుంది కాబట్టి ఆ కంప్లైంట్ల మీద దృష్టి పెడితే బయటకు వచ్చి మొదట ముఖ్యమంత్రి దీని విషయం బయటపెట్టిన తర్వాత దాని మీద సిట్ దర్యాప్తు కీలకంగా, దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు సుబ్బారెడ్డి వెళితే అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తులో ఈ కీలక విషయాలు బయటపడ్డాయి. మరి ఇప్పుడు ఏం చెప్తారు ఈ పెద్దలంతా? వైవి సుబ్బారెడ్డి ఏం చెప్తాడు, భూమన కరుణాకర్ రెడ్డి ఏం చెప్తాడు? అసలు ఏమీ లేదు, ఇదంతా ప్రభుత్వం కక్షపూరితం అంటే మరి ఎన్ని పేజీల, వేల కొద్ది పేజీలు ఇవెందుకు, అనుబంధమైన పత్రాలు ఎందుకు వస్తాయి, ఛార్జ్ షీట్లు ఎందుకు వస్తాయి, వాళ్ళ పేర్లు ఎందుకు వస్తాయి? ఇప్పుడు సిబిఐ కదా ఇది, అడగగలరా? రాష్ట్ర ప్రభుత్వం అంటే కక్షపూరితంగా చేసింది అంటారు. మరి సిబిఐ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? సుప్రీంకోర్టు ఆదేశాలతో కదా సిబిఐ సిట్టేసింది. అలాగే లిక్కర్ స్కామ్ దాంట్లో ఎవరు ఇప్పుడు? రాష్ట్రం వేసిన సిట్టు కాదు కదా, ఈడీ కదా దర్యాప్తు చేసింది. మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా, అమిత్ షాని ప్రశ్నిస్తారా, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించగలరా జగన్మోహన్ రెడ్డి? మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని అమరావతి మీద విషయం కాకడం కాదు, మీరు ఫాదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని ఒప్పుకోండి ఒకరోజు. ఇంకా ఉన్నాయి స్కామ్స్, పూర్తి వివరాలు వచ్చాక ఇంకొక స్కామ్ బయటకు వస్తుంది, చెప్తాను అది. అంటే అమెరికా స్థాయిలో కూడా ఎలాగ వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో స్కాములు చేశారు అనేది కూడా బయటికి త్వరలోనే వస్తాయి. ప్రస్తుతానికి కల్తీ నెయ్యి స్కాము అలాగే ఈ మద్యం దాని గురించి మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్.